ఈరోజు అంశము మధ్యవర్తి. ఇంగ్లీష్లో మీడియేటర్ అంటారు. మధ్యవర్తి అనగా కొన్ని పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. ప్రతినిధి అని అంటారు, ఆ తర్వాత సమన్వయకర్త అంటారు, లేకపోతే పక్షపాతం లేకుండా ఇరువురికి న్యాయం చెప్పేవాడని కూడా చెప్పవచ్చు. మధ్యవర్తి అనేది ఒక పని జరుగుతున్నప్పుడు మధ్యవర్తులు తప్పకుండా ఉంటారు. ఒక వివాహం జరిగేటప్పుడు మధ్యవర్తులు తప్పకుండా ఉంటారు. వివాహాలు జరిగేటప్పుడు మధ్యవర్తులు ఎవరు? అమ్మాయి తరఫున తల్లిదండ్రులు, అబ్బాయి తరఫున తల్లిదండ్రులు. వాళ్ళకంటే ముందుగా పెళ్లి సంబంధం చూసిన వారు వాళ్ళని ఏమంటాము? మధ్యవర్తి. పలానా వ్యక్తి ద్వారా ఈ పెళ్లి సంబంధం వచ్చింది, ఈ వివాహం జరిగిందని చెప్పేసి అంటాం. కాబట్టి మధ్యవర్తి లేకపోతే కొన్ని పనులు కావు. మధ్యవర్తి ఉంటే కొన్నిసార్లు ఇబ్బందులు కూడా కలగవచ్చు. అయితే వాక్యం సెలవిస్తుంది, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాడు కానీ దేవుడొక్కడే అనే మాట మనం చూస్తాం. మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాడంటే ఎప్పుడు కూడా మధ్యవర్తి అనేవాడు ఇద్దరికి మధ్యలో ఉండే వ్యక్తిని మధ్యవర్తి అని అంటామని వాక్యం సెలవిస్తుంది. అయితే మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాడు కానీ దేవుడొక్కడే మధ్యవర్తి అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకానొక సందర్భములో లాబాను ఇంటి దగ్గర నుంచి యాకోబు ప్రయాణమై వస్తూ ఉన్నాడు. యాకోబు ప్రయాణమై వస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే తన భార్యను, తన పిల్లల్ని, తన గొర్రెలను అన్నీ తీసుకొని వస్తున్నప్పుడు మధ్యలో లాబాను తెలుసుకొని, అరే యాకోబు వెళ్ళిపోయాడు, కాబట్టి యాకోబును మనం ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి 3 రోజులంతా ప్రయాణం చేస్తారు. 3 రోజులు ప్రయాణం చేసి లాబాను మరి యాకోబును కలుసుకుంటాడు. ఆదికాండం 31వ అధ్యాయము 48వ వచనం. లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను, కాబట్టి దానికి గలేదని పేరు పెట్టాను. మరియు మనము ఒకరికొకరము దూరముగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను. అంతటా లాబాను, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకుని నేను చూడుము, మన యొద్ద ఎవరునూ లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను. చూడండి, లాబాను దేవుని గురించి అంత ఎరిగిన వాడేం కాదు. అలాగే దేవుని యొక్క విధి విధానాలు ఏంటో యాకోబుకు కూడా అర్థమవుతున్నాయి. అలాంటి వ్యక్తి జీవితంలో తన మామైనటువంటి లాబాను మాట్లాడుతున్నాడు, ఇదిగో యాకోబు, నువ్వు వెళ్తున్నావు కదా, నువ్వు నా కుమార్తెలను ఏం చేయకూడదు? బాధ పెట్టకూడదు. నా కుమార్తెలను కాక ఇతర స్త్రీలను పెళ్లి కూడా చేసుకోకూడదు. ఒకవేళ అలా చేస్తేవా, ఇదిగో మన మధ్యలో ఎవరున్నారు? దేవుడే సాక్షిగా ఉన్నాడు అంటాడు. దేవుడే సాక్షిగా ఉన్నాడంటే అక్కడ మనుషులు అనేవారు ఎవరూ లేరని అర్థం కదా. ఒకవేళ మనుషులు అనేవారు ఉండింటే, ఇదిగో లాబానుతో పాటు కొంతమంది ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే తన పనివారు ఉన్నారు, ఇటుపక్క యాకోబు తరపున కూడా కొంతమంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరిని కూడా సాక్షిగా పెట్టట్లేదు. అక్కడ ఎవరిని పెడుతున్నట్టే న్యాయవంతుడైనటువంటి దేవుడే సాక్షి అని లాబాను యాకోబుతో మాట్లాడుతున్న మాటలుగా మనం చూస్తున్నాం. కాబట్టి మధ్యవర్తికి ఒకడు మధ్యవర్తి కాడు కానీ దేవుడొక్కడే మధ్యవర్తిగా ఉంటాడు అనే సంగతిని మనం గుర్తించాలి. అందుకే మనం మాట్లాడే మాటల్లో మనం ఎవరితో ఎలా ఉంటున్నామో వీటన్నిటి విషయాల్లో ఎవరు చూడటం లేదు, ఎవరు వినట్లేదు అనుకోకూడదు. కానీ మనకు తెలియకుండా పరోక్షంగా దేవుడు ఏం చేస్తుంటాడు? ఆయన చూస్తూ ఉంటాడు, ఆయన వింటూ ఉంటాడు, ఆయన సాక్షిగా ఉండడానికి కూడా ఆయన ఇష్టపడతాడు. కాబట్టి పౌలు భక్తుడు కూడా కొన్ని సందర్భాలు అన్నాడు, ఏమయ్యా పౌలు, నీ తరపున ఎవరైనా సాక్షిగా ఉన్నారంటే నా తరపున దేవుడే సాక్షి అన్నాడు తప్ప మనుషుల్ని ఎవరిని తనకు సాక్ష్యముగా తాను పెట్టుకోలేదు. కాబట్టి ప్రియులారా, దేవుడే సాక్షి అన్నారు కదా, అలాగన మనుషులకు దేవునికి సాక్షి కావాలి. అందుకోసమే బైబిల్ గ్రంథంలో రాయబడ్డది 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తేసను నరుడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను, దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలము యందు ఇయ్యబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు ఒక్కడే, ఆ దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే నరుడు అని పౌలు భక్తుడు తిమోతితో రాస్తా ఉన్నాడు. కనుక యేసు ప్రభు వారు మనకు మధ్యవర్తిగా ఈ లోకానికి, నరుడిగా ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం మనం చూసినట్లయితే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకుని, అనగా మధ్యవర్తి అయిన ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఉండి తన్ను తానే అర్పించుకున్నాడు. కారణం ఏంటంటే ఉంది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు మనం గమనిస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుమని పౌలు భక్తుడు మాట్లాడుతున్నారు. అనగా ప్రభువైన యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఎందుకు వచ్చాడనంటే మనల్ని పవిత్రపరచటానికి, అలాగే దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం రక్షించడం కొరకై యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా నరుడిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టాడనే సంగతిని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. అయితే యేసు ప్రభువు వారు మధ్యవర్తిగా వచ్చి తను తాను అర్పించుకొని తను తాను శిలువ యాగానికి అప్పగించుకున్నటువంటి కారణం ఏంటి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలపట శ్రమ పొందెను, అనగా దేవుని యొక్క స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుట కొరకై. అనగా పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ప్రజలను ఎలాగ పరిశుద్ధపరిచేవారు అంటే, ఆ యొక్క జంతు బలి అర్పించేవారు, ఆ ఎద్దుల బలి అర్పించేవారు. ఆ రక్తం తీసి ఎప్పుడైతే ప్రోక్షింపబడుతుందో, ఆ రక్తం ప్రోక్షింపబడినప్పుడు వారు పరిశుద్ధపరచబడినారు అని స్థిరపరచబడేది. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం మనం చదివినట్లయితే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అన్నాడు. అనగా ప్రభువైన యేసుక్రీస్తు మధ్యవర్తిగా వచ్చి తన శిలువ రక్తమును కాల్చడానికి గల కారణం ఏంటంటే, యేసు రక్తము ప్రజలను పరిశుద్ధపరుస్తుంది. ఆ తర్వాత యేసు రక్తము ఆ మనస్సాక్షిని శుద్ధి చేస్తుందనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడో విషయం అందులో ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడని రాయబడింది. అనగా నిత్యమైన స్వాస్థ్యం అనగా పరలోకం పొందుట కొరకై యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన శిలువ రక్తం చేతనే పరిశుద్ధపరచబడతాం. ఆయన శిలువ రక్తం చేతనే మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. ఆయన శిలువ రక్తం చేతనే నిత్యమైన స్వాస్థ్యం అనగా పరలోకం దొరుకుతుందనే విషయాన్ని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. యేసు ప్రభు వారు చెప్పారు, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం మనం గమనించినట్లయితే, అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనడి అంటున్నాడు. హల్లెలూయా. అంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు, ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ధర్మకార్యాలు చేసిన వారు, ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మనస్సాక్షిని శుద్ధి చేసుకున్నటువంటి వారందరి కొరకై ఒక స్వాస్థ్యం ఉంది. నిత్యమైన స్వాస్థ్యం అనగా పరలోకమే నిత్యమైన స్వాస్థ్యము. ఈ యొక్క స్వాస్థ్యమును ఏమంటున్నాడంటే, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకొనుడి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక యజమానుడిగా, ఒక రాజు వలె మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు గనుక ఒక రాజుగా ఆయన ప్రస్తావన చేస్తూ, ఇదిగో మీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఈ పరలోక రాజ్యానికి మీరు స్వతంత్రించుకొనండి, ఈ పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకొనండి అని ప్రభువైన యేసయ్య ఇక్కడ మాట్లాడతాడు భవిష్యత్తులో అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. రోమిలకు రాసిన పత్రిక 6:23 రాయబడింది, పాపం వల్ల వచ్చు జీతం మరణము, అయితే క్రీస్తు యేసునందు నిత్య జీవమని రాయబడింది కదా. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం, నిత్య జీవం అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. చూడండి, నిత్యమైన స్వాస్థ్యము, దేవుని రాజ్యము, అది వాగ్దాన పూరితంగా ఇవ్వబడింది. అయితే ఎవరి ద్వారా ఇవ్వబడుతుంది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే పరలోక రాజ్యం మనకు ఇవ్వబడుతుంది. ఆయనే నిత్య జీవానికి మార్గమై ఉన్నాడు, ఆయనే నిత్య జీవమై ఉన్నాడనే సంగతిని ఇక్కడ
భక్తులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనములో పౌలు గారు మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన వాని పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపుకు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నానని పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అనగా ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు విమోచించుట కొరకై ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. యేసు ప్రభు వారు మధ్యవర్తిగా ఎందుకు వచ్చాడు, ఎందుకు తన ప్రాణం అర్పించాడంటే, ఒకటి, తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుట కొరకై, యూదులను కాదు, ప్రజలను అనగా మానవులందరినీ కూడా పరిశుద్ధపరచుట కొరకై యేసు ప్రభు వారు మధ్యవర్తిగా వచ్చి తన ప్రాణమును పెట్టాడు. రెండవది, యేసు రక్తము చేతనే మన మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది. అందుకోసమే యేసయ్య ఆయన చనిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మూడవదిగా, నిత్యమైన స్వాస్థ్యం అనగా పరలోక రాజ్యమును మనము యేసు రక్తం ద్వారా కడగబడే పరలోక రాజ్యం చేరాలి గనుక ఆయన ఈ లోకానికి మధ్యవర్తిగా వచ్చి తన ప్రాణమును అర్పించాడు. నాలుగవదిగా, మనల్ని విమోచించుట కొరకై, పాపము నుంచి శాపము నుంచి మనం విమోచించుట కొరకై, పాపం అనేది మన కళ్ళ ఎదుట ఉన్నా సరే దాన్ని చేయకుండా నేను ప్రభు బిడ్డను అనడానికి బలమైన రుజువుపరచడానికి యేసు రక్తంలో నేను కడగబడ్డానని, ఆ రక్తంలో కడగబడి విమోచింపబడ్డాను, విడిపించబడ్డానని రుజువుపరచుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టాడు. అయితే ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి ఇలా అడిగాడు, ప్రభువా, నిత్య జీవం పొందుటకు నేనేమి చెయ్యాలి? మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17వ వచనంలో. కానీ ప్రభు చెప్పాడు, అయ్యా నీవు 10 ఆజ్ఞలు పాటిస్తున్నావంటే పాటిస్తున్నాను అన్నాడు. అయితే నీకు ఒకటి కొదవగా ఉంది, నువ్వు వెళ్ళి నీ ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు కదా. ఆ టైంలో ఆయన తన ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడని రాయబడింది. అంటే పరలోక రాజ్యం కావాలనుకుంటున్నారు కానీ పరలోక రాజ్యం ఇచ్చేటువంటి ప్రభువైన యేసును అంగీకరించడానికి, వెంబడించడానికి ఆయన ఇష్టపడట్లేదు. ఈనాడు క్రైస్తవ సమాజం కూడా ఇలాగనే ఉంది. చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలి? ప్రతి ఒక్కరు పరలోక రాజ్యం చేరాలనే. కానీ పరలోక రాజ్యం చేరాలంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో ఖచ్చితంగా కడగబడాలి. కడగబడినంత మాత్రం సరిపోదు, కానీ ఆ వ్యక్తి జీవితంలో ఏం చేయాలి? ప్రభువుని వెంబడించాలి. ప్రభును వెంబడిస్తున్నప్పుడు శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, అవమానాలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అనారోగ్యాలు రావచ్చు, అవమానాలు రావచ్చు, దెబ్బలు రావచ్చు, చివరికి ప్రాణం కూడా పోవచ్చు. అయినా సరే కాక తుది శ్వాస వరకు కూడా ప్రభువుని మనం ఏం చేయాలా? వెంబడించాలి. కానీ ఆ ధనవంతుడు తన ధనాన్ని నమ్ముకొని ఆయన ప్రభువుని వెంబడించలేకపోయాడు. ఎవరైతే ఇవ్వగలరో నిత్యజీవం ఆయన్నే అడిగాడు, కానీ ఆ నిత్యజీవం అయినటువంటి ప్రభువైన యేసయ్యను వెంబడించలేకపోయాడు. అనగా ధనవంతుడు అడిగాడు కానీ దాన్ని పొందుకోలేకపోయాడు. మనం కూడా చాలాసార్లు దేవుని అడుగుతూ ఉంటాం కానీ పొందుకోలేకపోతాం. కారణం ఏంటంటే సరైన రీతిలో మనం ఆయన వెంబడించలేకపోతున్నాం, సరైన రీతిలో ఆయన్ను అర్థం చేసుకోలేకపోతున్నాం, సరైన రీతిలో ప్రభు కోసం మనం బ్రతకలేకపోతున్నాం ప్రియులారా. కాబట్టి మన జీవితంలో మనం గుర్తించాలి, ప్రభువైన యేసయ్య తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుట కొరకై ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. రెండవది ఏంటి? మనల్ని తన రక్తం చేత మన మనస్సాక్షి శుద్ధి చేయుట కొరకై యేసు ప్రభు వారు మధ్యవర్తికి లోకానికి వచ్చాడు. మూడవదిగా, ఆయన నిత్య స్వాస్థ్యమైన పరలోకాన్ని ఇవ్వడానికి యేసయ్య మధ్యవర్తిగా వచ్చి తన ప్రాణమును అర్పించాడు. నాలుగవదిగా, ఆయన సమస్త పాపములో నుంచి, సమస్త దుర్నీతి నుంచి మనం విమోచించుట కొరకై యేసుక్రీస్తు వారి లోకాన్ని మధ్యవర్తిగా వచ్చి నీ కొరకు నా కొరకై తన ప్రాణమును అర్పించాడు. ఈ విషయాన్ని రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24, 25, 26 వచనాలు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవానిని నీతిమంతునిగా తీర్చువాడన యుండుటకు ఆయన అలాగు చేసిన విషయాన్ని
ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఆయన మనవలే రక్తమాంసములలో పాలివాడైన రాయబడింది. అనగా దేవుడుగా వస్తే ఎవరు చూడలేరు, గ్రహించలేరు. కాబట్టి దేవుడు మనవలే రక్తమాంసములు, అనగా మానవుడికి ఏ విధంగా రక్తం ఉంటుందో, ఏ విధంగా మాంసం ఉంటుందో, ఏ విధంగా శరీరం ఉంటుందో ఆ శరీరాన్ని దాల్చుకొని ఆయన రక్తమాంసం గలవాడాయననే మాట అక్కడ మనం చూస్తాం. అలాగే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు మనం చూసినట్లయితే, ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకై నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడిన రాయబడింది. అనగా మన పాపముల విషయమై ఆయన ఒక్కసారే శ్రమపడ్డాడు. మరలా ఆయన శ్రమపడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతి సంవత్సరం శ్రమపడ్డాడు ఆయన మన కోసమై, ప్రతిరోజు శ్రమపడ్డాడు ఆయన మన కోసమై. చెప్పండి, మనమేదో 4 రోజులు ఏర్పాటు చేసుకొని శ్రమ దినాలని పేరు పెట్టుకున్నంత మాత్రం శ్రమ కాదు. ఆయన ఒక్కసారే మన కొరకు శ్రమపడ్డాడు, ఒక్కసారి మన కొరకు ప్రాణం పెట్టాడు, ఒక్కసారి ఆయన తిరిగి లేచాడు, ఒక్కసారిగా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు, ఒక్కసారిగా ఆయన మరలా తిరిగి లోకానికి వస్తాడు. అలాంటి గొప్ప దేవుని పేరట శ్రమ దినాలని చెప్పేసి మనుషులు ఏమైపోతున్నారంటే వీళ్ళు శ్రమ పడతా ఉన్నారు. వాస్తవంగా ప్రభు మన కోసం శ్రమ పడ్డాడా? ప్రభు కోసం మనం శ్రమ పడాలనా అని అంటే, ప్రభు ఆల్రెడీ మన కోసం శ్రమ పడ్డాడు. కానీ ఇప్పుడు ప్రభువు నమ్ముకున్నాక మనకు శ్రమలు ఉంటాయి. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో శ్రమ, ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. భార్య ప్రభువు నమ్ముకుంది, భర్త నమ్ముకోలేదు. ఇప్పుడు ఈమెకు శ్రమ ఉంటుందా? ఉండదా? ఏ రకంగా రావచ్చు శ్రమ. నువ్వు నిజంగా భక్తుడు అయితే, నిజంగా నువ్వు భక్తురాలు అయితే, నీ దేవుడు ఇట చేయొచ్చు కదా, ఇట చేయొచ్చు కదా, అట చేయొచ్చు కదా అంటారా లేదా? అంటే దీన్ని ఏమంటారంటే మాటల చేత మనకేమొస్తుంది? శ్రమ. అవునా కదా? ఒక దైవజనుడు పరవస్తు సూర్యనారాయణరావు అని ఉన్నారు, బ్రాహ్మణుడు ఆయన. అయితే ఆయన వాక్యం చెప్పగా అన్యురాలు ప్రభుని నమ్ముకుంది. తన భర్త నమ్ముకోలేదు, ప్రతిరోజు బాధ పెడుతున్నాడు, మందిరానికి వెళ్ళనివ్వట్లేదు, ప్రార్థన చేసుకునేట్లేదు. ఎన్ని రకాలుగా ఆమెను శ్రమ పెడుతున్నాడంటే చాలా రకాలుగా. అయినా సరే ఆమె దొంగదారిగా పడి ఎట్లాగైనా సరే దేవుని సన్నిధికి వెళ్ళాలని చెప్పేసి ఆమె మందిరానికి వెళ్తూ వస్తూ ఉంది. అది గమనించినటువంటి భర్త ఎన్ని చేసినా, ఎన్ని కొట్టినా, ఎన్ని తిట్టినా ఈమె మందిరం మానుకోవట్లేదు అని చాలా బాధపడుతున్నాడట. బాధపడుతూ ఆయన ప్రయాణం చేస్తూ పోతూ మంచి ఎండకి బయలుదేరాడంట. మంచి ఎండకి బయలుదేరితే తీసుకుపోయిన నీళ్ళు అయిపోయినాయి. ఆ నీళ్ళు అయిపోయేసరికి ఇక ఆయన బాగా దాహం వేస్తుంది. అటుగా వెళ్తుంటే ఒక టెంకాయ చెట్టు కనపడింది. టెంకాయ చెట్టు కనపడితే దాని నిండా టెంకాయలు ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఈయనకు దాహంతో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం కావాలి ఆయనకు? నీళ్లు లేవు, ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? అది ఎక్కాలంటే ఆయన చేత కాదు. కనీసం టెంకాయ కూడా కొట్టయ్యా అని చెప్పేసి అంటే కూడా కొట్టేవారు కూడా ఎవరు లేరు. కానీ ఎడారిలాగా ఉంది అది, చుట్టుపక్కల ఎవరు లేరు, చెట్టు ఉంది అక్కడ. అప్పుడు ఆయన గుర్తొచ్చిందంట, నా భార్య దేవుని మందిరానికి పోతుంది కదా, నేను రోజు కొడతా ఉన్నా, తిడుతూ ఉన్నాను. నిజంగా నా భార్య నమ్ముకున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు అయితే, ఇదిగో ఆ పరవస్తు సూర్యనారాయణరావు అనేటువంటి సేవకుడు ఉన్నాడు కదా, ఆయన దేవుడు నిజంగా దేవుడు అయితే ఒక టెంకాయ కింద పడాలన్నాడట. నిజంగా ఎట్టెట్టినది ఊడిపడింది ఒకటి. ఆయన అనడం ఆలస్యం లేదు, అన్నాడు వెంటనే ఆ మందం కింద పడిపోయింది ఒకటి. అప్పుడు దాగి ఆయన దాహం తీర్చుకొని, నా భార్య నమ్ముకున్న దేవుడు, పరవస్తు సూర్యనారాయణరావుగా చెప్పేటువంటి దేవుడు యేసుప్రభు నిజమైన దేవుడని ఆయన కూడా మారు మనసు పొంది యేసే నమ్ముకున్నాడంట. హల్లెలూయా. నా భర్త నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు, నన్ను మందిరానికి వద్దన్నాడు, ప్రార్థన చేసుకోవద్దన్నాడు అని చెప్పి వదిలేసింటే ఒకవేళ ఇలాంటి ఛాలెంజ్ ఆయనకు వచ్చేదా? దేవుడు వాళ్ళ కథ చూసుకుంటాడు. జాగ్రత్త. నిన్ను ఎంత హింస పెట్టినా, ఎంత శ్రమ పెట్టినా, ఎంత బాధ పెట్టినా నువ్వు దేవుని విడవక అలాగే వెంబడిస్తూ గట్టిగా పట్టుకొని ఉంటే ఖచ్చితంగా ఒక రోజున నువ్వు నమ్మిన దేవుడే నిజమైన దేవుడని, నువ్వు నమ్మిన దేవుడిని నేను నమ్ముకోవాలనేటువంటి అవగాహన నీ భర్తకు లేక నీ భార్యకు, నీ పిల్లలకు దేవుడు తప్పకుండా ఇస్తాడు. నువ్వే సరిగా లేవనుకోండి, అలాంటి పరీక్ష పరిస్థితులు వారికి ఏమి ఉండవు. వారు తెలుసుకోరు, నీ విశ్వాసంలో నువ్వు ముందుకు కొనసాగలేవు. చివరికి వాళ్ళు చచ్చిపోతారు, మనం చచ్చిపోతాం, తర్వాత యాతన పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు వారు మన పాపముల విషయంలో ఒక్కసారి ఆయన శ్రమ పడ్డాడు. అయితే ఆయన కోసం మనం బ్రతకడము చాలా శ్రమతో కూడుకున్నది.
ఆయన కోసం మనం సాక్షిగా బ్రతకడం చాలా కష్టంతో కూడుకున్నది. ఎన్నో రకరకాల మాటలు, ఎన్నో రకరకాల నిందలు, ఎన్నో రకరకాల అవమానాలు కలుగుతాయి. ప్రభువైన యేసయ్య చెప్పాడు కదా, నా నిమిత్తము అన్నాడు కదా. ఏమన్నాడు? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు ఈ మాట ఉంటాయి. కాబట్టి ఆయన నిమిత్తము శ్రమ పడవలసిన పరిస్థితి ఏంటో తెలుసా? ఆయన వలె ఒక సిలువ మోయడం కాదు, ఆయన వలె ఉపవాసం ఉండడం కాదు, ఆయన వలె ఇంకేదేదో చేయాలనే ఉద్దేశం కాదు. ఆయన కొరకు జీవించడమే చాలా శ్రమ. పౌలు భక్తుడు నిజంగా ప్రభు కోసం బ్రతుకుతున్నందుకు, పాత నిబంధన విడిచిపెట్టి క్రొత్త నిబంధనకు ఆయన అడిక్ట్ అయిపోయినందుకు, యేసు ప్రభు నమ్ముకున్నందుకు ఆయన 40 దెబ్బలు 5 సార్లు తను కొట్టించుకున్నాడట. ఆయన చాలాసార్లు ఉపవాసం ఉండవలసిన పరిస్థితి, చాలాసార్లు అవమానపరచబడి, చాలాసార్లు హత్య చేయబడడానికి కూడా అవకాశాలు వచ్చినాయి. అయినా సరేగాక ప్రభువుని ఆయన విడిచిపెట్టలేదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైన లాభమే అనుకున్నాడు తప్ప. అందుకనే ప్రియులారా, ప్రభు కోసం బ్రతకడం శ్రమతో కూడుకున్నది. ఈ 40 రోజులు శ్రమ దినాలని చెప్పేసి 40 రోజులు ఉపవాసం ఉండి వాళ్ళని కొట్టి తిట్టి గందరగోళం చేసి అయిపోయిన తర్వాత ఇక శ్రమ దినాలు అయిపోయినాయా? ఒక విశ్వాసి, నిజమైన విశ్వాసికి శ్రమ దినాలు ఎంతకాలం ఉంటాయి? తాను భూమి మీద బ్రతికినంత కాలము శ్రమ దినాలు ఉంటాయా లేదా? చేప బతికినంత కాలం ఎక్కడ బ్రతకాలి? అది నీళ్ళలోనే బ్రతకాలి. ఒకవేళ నీళ్ళ నుంచి పక్కన వేసామనుకో చేపలు ఏమైపోతాయి? చచ్చిపోతాయి. కాబట్టి అది బ్రతికినంత కాలం నీళ్ళల్లో ఉండి ఎలాగ ఈత కొట్టాలనో మనం కూడా ప్రభు కోసం బ్రతికినంత కాలము శ్రమలు అనేవి వస్తాయి. నీతిమంతుని కలుగు శ్రమలు అనేకములు, వాటన్నిటి నుంచి ఆయన వాటిని ఏం చేస్తాడు? విడిపిస్తాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, మన పాపముల విషయంలో యేసు ప్రభు వారు ఒక్కసారిగా ఆయన శ్రమ పడ్డాడు అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చున్నారు. ఇక్కడ 2 రక్తాలు జ్ఞాపకం చేస్తారు. హేబేలు రక్తం గురించి, అలాగే యేసు ప్రభు రక్తం గురించి మాట్లాడతాం. హేబేలు రక్తమును ప్రోక్షించినప్పుడు ఎవరికే విమోచన దొరకలేదు, కానీ తన రక్తము దేవునికి మొరపెట్టింది. కానీ యేసు ప్రభు వారి యొక్క రక్త ప్రోక్షణము ఏమైంది తెలుసా? మన దాకా వచ్చింది. అందుకని అంటాడు, యేసు రక్త ప్రోక్షణమునకు మీరు వచ్చి ఉన్నారు అన్నాడు. మీరు అనగా మనము ఎవరి కిందికి వచ్చాము? యేసయ్య రక్త ప్రోక్షణ కిందికి. ప్రోక్షణ అంటే ఏంటంటే, పైనుంచి ఇట్లా నీళ్ళు పోస్తున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారు? ప్రోక్షించడం. అంటే ఇట్లా చిలకరించడం. ప్రోక్షించడం అంటే చిలకరించడం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా ప్రోక్షింపబడడానికి మనం వచ్చాం. రక్త ప్రోక్షణ ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్గా మనిషి లోపల ఏమైపోతుంది? పాపమంతా కూడా కొట్టివేయబడుతుంది. కాబట్టి ప్రియులారా, యేసు రక్త ప్రోక్షణ కిందికి మనం వచ్చినాం కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఏం చేసుకోవాలి? యేసయ్యా, నీ రక్త ప్రోక్షణ కిందికి నన్ను తీసుకొచ్చావు, నీ రక్తము ద్వారా నన్ను విమోచించావు, నీ రక్తం ద్వారా నా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్నావు, నీ రక్తం ద్వారా నన్ను పరిశుద్ధపరిచావు ప్రభువా, నీ కొరకై నేను జాగ్రత్త కలిగి జీవించడానికి సహాయం చేయ ప్రభు అని ప్రభు సహాయాన్ని కోరుకోవాలి. అలా కోరుకోగలిగితే ఖచ్చితంగా క్రొత్త నిబంధన పాత నిబంధన మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనిస్తాం. పాత నిబంధనలో ఉన్నటువంటి విధానం ఏంటంటే, మధ్యవర్తి ఎవరో కాదు, ఒక గొర్రెనో లేకపోతే ఒక పొట్టేలో లేకపోతే ఒక ఎద్దో ఇలాగా మధ్యవర్తిగా పనిచేసేవి. కానీ యేసుక్రీస్తు అనేటువంటి ఆయన క్రొత్త నిబంధనకు సంబంధించిన మధ్యవర్తి కనుక ఇక ఆయనకు సంబంధించి ఆయనకు బదులుగా ఇక మరొకరు ఎవరు ఉండవలసిన అవసరం లేనే లేదు. అలాగే నిత్యమైనటువంటి త్యాగాన్ని చేశాడు ప్రభువైన యేసయ్య. అందుకోసమే ప్రియులారా, దేవునికి నరులకు మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.